Subhash Whiteboard gives you knowledge and orientation in grammar concepts in English language. మీకు సులభమైన పద్ధతులలో ఇంగ్లీష్ గ్రామర్‌పై అవగాహన కల్పించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌పై, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్‌పై, స్పీకింగ్ అండ్ లిజనింగ్‌పై పట్టు సాధింపజేయడమే మా లక్ష్యం. ఈరోజు మన వైట్ బోర్డ్ టాపిక్ ఏంటంటే, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ టెన్సెస్. ఈ టెంప్లేట్‌లో మనం వెర్బ్ గురించి తెలుసుకుందాం. వెర్బ్‌కి 3 ఫార్మ్స్ ఉంటాయి. ప్రెజెంట్ ఫార్మ్ ఇదిగో ఇది ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ అని 3 ఫార్మ్స్ ఉంటాయి. ఇలా పిలడాన్ని ఈ 3 ఫార్మ్స్‌లో పిలడాన్నే వెర్బ్ కాంజుగేషన్ అంటారు. అయితే ఇక్కడ చూడండి వెర్బ్ గో తీసుకుందాం. గో. గో అంటే వెళ్ళు. గో పాస్ట్‌లోకెళ్ళేసరికి వెంటగా మారుతుంది. పాస్ట్ పార్టిసిపుల్‌గా ఇది గాన్ అవుతుంది. అంటే టోటల్‌గా గో, వెంట్, గాన్. అలాగే డూ తీసుకున్నట్లయితే డూ పాస్ట్‌లోకెళ్ళేసరికి డిడ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్‌గా డన్ అవుతుంది. చూసారా? డూ, డిడ్, డన్. ఓకే. ఇలా అలాగే టేక్, టుక్, టేకెన్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఇలా వెర్బ్‌కి 3 ఫార్మ్స్ ఉంటాయి. ఈ 3 ఫార్మ్స్ మనకెక్కడంటే డిక్షనరీలో దొరుకుతాయి. డిక్షనరీలో మనం గో అనే పేజ్‌కి వెళ్ళినట్లయితే గో దగ్గరే దాని తాలూకా పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ గూడా ఇవ్వబడతాయన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కొన్ని వెర్బ్స్ ఉన్నాయి. ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్ చూసారా? అలాగే స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్. ఈ వెర్బ్స్‌కి చిన్న పెక్యులియారిటీ ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ ఫార్మ్‌కి డి గాని, ఈడీ గాని చేరడం ద్వారా ఇవి పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్స్‌గా మారతాయి. చూడండి పెయింట్, పెయింటెడ్ ఈడీ చేరింది. పెయింటెడ్. లెర్న్, లెర్న్‌డ్ ఈడీ చేరింది. అలాగే ప్రిపేర్‌కి ఒక డి మాత్రమే చేరింది. అంటే టోటల్‌గా ఇక్కడ డి గాని, ఈడీ గాని చేరడం ద్వారా ఇవి చేంజ్ అయ్యాయి. అంటే వీటి తాలూకా ఇన్‌ఫ్లెక్షన్ అంటే మార్పు చాలా రెగ్యులర్‌గా ఉంది. అంటే అన్నిటికి ఒకటి డి గాని, ఈడీ గాని చేరుతాయన్నమాట. కాబట్టే ఈటిలిని ఏమంటామంటే మనం రెగ్యులర్ వెర్బ్స్ అని పిలుస్తాం. మరి మీదనున్నవేంటంటే ఇవి చూడండి ఇవి చాలా డిఫరెన్షియల్‌గా మారాయి. ఇక్కడ గో ఇక్కడికొచ్చేసరికి వెంటగా మారింది. ఇక్కడికొచ్చేసరికి గాన్‌గా మారింది. ఈ మార్పు తాలూకా రిలేషన్‌ని మనం ఐడెంటిఫై చేయలేం. వీటిని కంఠస్థ పెట్టుకోవడం తప్పించి మరొక మార్గం లేదు. కానీ సులభం ఏంటంటే ఇక్కడ ఇవి ఇంగ్లీష్‌లో 150 వెర్బ్స్ వరకు మాత్రమే ఉంటాయి. అందులోనూ మనకొక 75, 80 వెర్బ్స్ వచ్చినట్లయితే మనం ఫుల్‌ఫిల్ అయినట్టే. కానీ మిగతా ఇంచుమించు 5,000 నుంచి 6,000 వెర్బ్స్ కూడా ఇవి ఇలాగే డి గాని, ఈడీ గాని చేరడం ద్వారా మాత్రమే చేంజ్ చేయడం మార్పు సంభవిస్తుందనమాట. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు ఏం తెలుసుకున్నామంటే వెర్బ్‌కి 3 ఫార్మ్స్ ఉంటాయి. ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్. అలాగే ఈ వెర్బ్స్‌లో కూడా 2 రకాలుంటాయి. ఇర్రెగ్యులర్ వెర్బ్స్, రెగ్యులర్ వెర్బ్స్. రెగ్యులర్ వెర్బ్స్ ఈడీ కానీ, డి గాని చేరడం ద్వారా మారతాయి. అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అనేవి చాలా డిఫరెన్షియల్‌గా మారడం జరుగుతాది. కానీ ఇందులో కేవలం 150 వెర్బ్స్ మాత్రమే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్సే కాబట్టి మనకిది పెద్ద సమస్య కానే కాదు. ఈ టెంప్లేట్‌లో మనం వెర్బ్ తాలూకా ఎక్స్‌టెన్షన్ ఫార్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి. ఈ వెర్బ్ ఈ వెర్బ్‌ని మనం ప్రిన్సిపాల్ వెర్బ్ అని పిలుస్తాం. కారణం ఏంటంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి వర్డ్ సెంటెన్స్‌లో ఈ ప్రిన్సిపాల్ వెర్బ్. కాబట్టి ఈ వెర్బ్‌కి నార్మల్‌గా కాంజుగేషన్ ఉంటుంది. ఏంటంటే కాంజుగేషన్ అంటే హావింగ్ ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ 3 ఫార్మ్స్ ఉంటాయి. ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. అది ప్రీవియస్ టెంప్లేట్‌లో మనం డిస్కస్ చేసాం. సపోజ్ ఇక్కడ గో తీసుకున్నట్లయితే గో ఏమవుతుంది పాస్ట్‌లోకొచ్చేసరికి వెంట్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ అయ్యేసరికి గాన్ అవుతుంది. గో, వెంట్, గాన్. ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ ఫార్మ్స్ మాట్లాడదాం. ఎక్స్‌టెన్షన్ ఫార్మ్స్ ఏంటంటే ఫ్యూచర్ మరియు ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇప్పుడు ఫ్యూచర్ ఫార్మ్ ఎలా తయారవుతుందో చూద్దాం. ఫ్యూచర్ ఫార్మ్‌ని తయారు చేయాలంటే ప్రెజెంట్ ఫార్మ్ తీసుకొని ప్రెజెంట్ ఫార్మ్‌కి ముందుని విల్ పెట్టినట్లయితే ఫ్యూచర్ ఫార్మ్ అవుతుంది. చూడండి ఇక్కడ. ఇక్కడ గో తీసుకున్నాం. తీసుకొని దాని ముందు విల్ పెట్టాం. విల్ గో అయింది. అలాగే ప్రెజెంట్ పార్టిసిపుల్ కావాలంటే ఇదే ప్రెజెంట్ ఫార్మ్‌ని తీసుకొని దీని తర్వాత ఇంగ్ ఫార్మ్ పెట్టాలి. గోయింగ్. చూసారా? ప్రెజెంట్ పార్టిసిపుల్ ఏమైంది? గోయింగ్. అంటే ఎక్స్‌టెన్షన్ ఫార్మ్స్ అయినటువంటి ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్స్ 2 కూడా దేని నుండి తయారవుతాయి? ప్రెజెంట్ ఫార్మ్ నుండి మాత్రమే తయారవుతాయి. ప్రెజెంట్ ఫార్మ్‌కి ముందుని విల్ పెట్టినట్లయితే ఫ్యూచర్ ఫార్మ్ అవుతుంది.
ప్రెజెంట్ ఫార్మ్ తర్వాత ఐఎన్‌జీ ఇంగ్ ఫార్మ్ పెట్టినట్లయితే ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. ఇదే విషయం. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే మనకి చూడండి ఇక్కడ ప్రెజెంట్ మనకు 5 ఫార్మ్స్ కదా ఉన్నాయి. 5ట్లో ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, ఫ్యూచర్ ఫార్మ్ ఈ 3 కూడా టైమ్ రిప్రజెంటేటివ్స్ అన్నమాట. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ అంటే ప్రస్తుత కాలం. పాస్ట్ అంటే గడిచిపోయిన కాలం. ఫ్యూచర్ అంటే ఇంకా రాబోయే కాలం. 3 భవిష్యత్ కాలం. అలాగే ఇక్కడ 2 పార్టిసిపుల్స్ ఉన్నాయి మనకి. ఏంటది? పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఏమవుద్దంటే, ఇది పర్ఫెక్ట్ యాక్షన్స్‌కి, ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది కంటిన్యూయస్ యాక్షన్స్‌ని తయారు చేస్తాయన్నమాట. ఈ 2 కూడా. టోటల్‌గా మనకిప్పుడు 5 ఫార్మ్స్ ఉన్నాయి. చూద్దాం. తీసుకున్నట్లయితే పాస్ట్‌లోకెళ్ళేసరికి డిడ్ అయింది. పాస్ట్ పార్టిసిపుల్ అయ్యేసరికి డన్ అయింది. ఇవి 2 మనం తయారు చేసినవే. విల్ డూ, విల్ ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్ అనమాట. డూ ముందు విల్ పెట్టాం. విల్ డూ. అలాగే డూయింగ్. సో, టోటల్లీ డూ, డిడ్, డన్, విల్ డూ, డూయింగ్. అలాగే టేక్ తీసుకున్నట్లయితే అది పాస్ట్ ఫార్మ్ వచ్చేసరికి టుక్, టేకెన్, విల్ టేక్ అంటే ఫ్యూచర్ ఫార్మ్. టేకింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. మనకి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే 3 టైమ్ రిప్రజెంటేషన్ ఫార్మ్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్ అనే 2 యాక్షన్ రిప్రజెంటేటివ్స్ అయినటువంటి వర్డ్స్ ఉన్నాయి మనకిక్కడ. అలాగే మనం చూస్తున్నట్లయితే కేమ్, కమ్, విల్ కమ్, కమింగ్. ఈ విధంగా చూసినట్లయితే మనకి ఇప్పుడు టోటల్ ప్రిన్సిపల్ వెర్బ్ 5 ఫార్మ్స్‌గా ఎక్స్‌టెండ్ అవ్వడాన్ని చూసాం. ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్, ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. మనకి ఈ వెర్బ్ ఫార్మ్స్ మీద పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది. టెంప్లేట్‌లో మీకు నేను హెల్పింగ్ వెర్బ్‌ని పరిచయం చేస్తాను. ఇంగ్లీష్‌లో టెన్స్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి కేవలం 2 హెల్పింగ్ వెర్బ్స్ మాత్రమే ఉంటాయి. అవేంటంటే ఒకటోది బీ. ఇక్కడ మనకు కనబడుతున్నట్టుగా బీ. రెండోది హావ్ అన్నమాట. ఈ 2 హెల్పింగ్ వెర్బ్స్ కూడా మనకి కన్‌స్ట్రక్షన్ ఆఫ్ టెన్స్‌లో మనకి సహాయం చేస్తాయి. అంటే వీటి సాయంతో పెర్ఫెక్ట్ టెన్సెస్ మరియు కంటిన్యూయస్ టెన్సెస్ అలాగే పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్ తయారవుతాయన్నమాట. ఇక్కడ బీ ఒక హెల్పింగ్ వెర్బ్. అయితే మామూలు వెర్బ్ లాగే హెల్పింగ్ వెర్బ్ కూడా 3 ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఇది ప్రెజెంట్ ఫార్మ్, ఇదేంటంటే పాస్ట్ ఫార్మ్, ఈ మూడో ఫార్మ్ ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీకి పాస్ట్ ఫార్మ్ వజ్. అంటే వజ్, బీన్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. అలాగే బీ హాస్ 3 డిఫరెంట్ ఫార్మ్స్. బీ ఈస్ యూజ్డ్ ఇన్ 3 డిఫరెంట్ ఫార్మ్స్. దే ఆర్ యామ్, ఈజ్, ఆర్. ఓకే. వజ్‌కి కూడా అలాగే ఇంకొక ఫార్మ్ ఉంటుంది. దట్ ఈస్ వేర్. బీన్‌కి ఇంకే ఫార్మ్ ఉండదు. సో, టోటల్‌గా ఇక్కడ ఏమైందంటే బీ, వజ్, బీన్ లేదా యామ్, వజ్, బీన్ లేదా ఈజ్, వజ్, బీన్ లేదా ప్లూరల్స్ కోసం ఆర్, వెర్, బీన్‌గా మనం బీని ఉపయోగించుకోవచ్చు. అయితే మిగతా వెర్బ్స్‌కి ఎలాగైతే ఉందో, అలాగే దీనికి కూడా మనం ఎక్స్‌టెన్షన్ ఫార్మ్స్‌ని రాయొచ్చు. అవేంటంటే నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ ఫార్మ్ ఏదంటే ఫ్యూచర్. ఫ్యూచర్ రాయాలంటే ఏమవుతుంది? ప్రెజెంట్ ఫార్మ్ అయినటువంటి బీని తీసుకొని దానికి ముందుని మనం విల్ పెట్టినట్లయితే అంటే విల్ బీ, ఇది ఫ్యూచర్ ఫార్మ్ అవుతుంది. బీ, వస్, బీన్, విల్ బీ. అలాగే నెక్స్ట్ ఫార్మ్ ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్ మామూలుగా ప్రిన్సిపల్ వెర్బ్‌లో లాగే ప్రెజెంట్ పార్టిసిపుల్‌ని మనం ఏం చేస్తామంటే ఇదే ఫస్ట్ ఫార్మ్ తీసుకొని దీనికి చివరని ఇంగ్ ఫార్మ్ చేరుస్తాం. అంటే ఇదేమవుతుంది బీయింగ్. ఓకేనా? టోటల్‌గా 5 ఫార్మ్స్ అయ్యాయి. బీ, వస్, బీన్, విల్ బీ, బీయింగ్. ఓకేనా? అలాగే హావ్ చూసుకున్నట్లయితే హావ్ కూడా హెల్పింగ్ వెర్బ్. ఇది కూడా మనకి టెన్స్ కన్‌స్ట్రక్షన్‌లో ఉపయోగపడుతుంది. దీని తాలూకా పాస్ట్ ఫార్మ్ ఏదంటే హాడ్.
పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఏదంటే కూడా హ్యాడ్ అన్నమాట. అంటే హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. హ్యావ్‌కి మరొక ఫార్మ్ ఉంటుంది. అదేంటంటే హాస్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ హ్యావ్, హ్యాడ్, హ్యాడ్ లేదా హాస్, హ్యాడ్, హ్యాడ్. దీనికి కూడా మనం మామూలుగా ఫ్యూచర్ ఫార్మ్స్‌ను, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్స్ రాయొచ్చు. హ్యావ్‌కి మనం ఫ్యూచర్ ఫార్మ్ రాస్తే ఏమవుతుందంటే, ఈ హ్యావ్ తీసుకొని అంటే ప్రెజెంట్ ఫార్మ్ అయినటువంటి హ్యావ్‌ని తీసుకొని దాని ముందు డబ్ల్యూఐఎల్ఎల్ విల్ పెడితే సరిపోతుంది. అంటే టోటల్‌గా విల్ హ్యావ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ప్రెజెంట్ పార్టిసిపుల్ కావాలంటే ఇదే హ్యావ్‌ని తీసుకొని దానికి చివరని ఇంగ్ ఫార్మ్ చేర్చినట్లయితే హావింగ్ అవుతుంది. టోటల్‌గా ఈ 2 హెల్పింగ్ వెర్బ్స్ కూడా మనకి టెన్స్ కన్‌స్ట్రక్షన్‌లో ఉపయోగపడతాయి. ఒకటోదేంటంటే బి, రెండోదేంటంటే హావ్ అనమాట. అంటే నార్మల్‌గా బి కంటిన్యూయస్ టెన్సెస్‌కి, కంటిన్యూయస్ టెన్సెస్‌లోను, హావ్ ఏమో పర్ఫెక్ట్ టెన్స్‌లోను ఉపయోగపడతాయి. ఇప్పుడు మన వైట్ బోర్డ్‌పై ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, అసలు టెన్సెస్ ఎన్నుంటాయి? హౌ మెనీ టెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. బేసికల్‌గా ఇంగ్లీష్‌లో 3 టెన్స్‌లుంటాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఓకే. బేసిక్‌గా మనకి 3 టెన్సెస్ ఉంటాయి. దే ఆర్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఈచ్ టెన్స్ కెన్ బి సబ్ క్లాసిఫైడ్ ఇంటూ 4 మోర్ టెన్సెస్. దే ఆర్ సింపుల్ టెన్సెస్, కంటిన్యూయస్ టెన్సెస్, పర్ఫెక్ట్ టెన్సెస్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్. ఓవరాల్‌గా బేసిక్ టెన్సెస్ ఆర్ 3. ఈచ్ టెన్స్ కెన్ బి సబ్ క్లాసిఫైడ్ ఇంటూ 4. టోటల్ టెన్సెస్ ఆర్ 12. ఓకే. హౌ? సపోజ్ విత్ ప్రెజెంట్ దేర్ ఆర్ 4 టెన్సెస్. చూడండి ప్రెజెంట్‌తో మనకి 4 టెన్స్‌లున్నాయి. ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. పాస్ట్‌తో మరొక 4 ఉంటాయి. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఫ్యూచర్‌తో కూడా 4. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. టోటల్ టెన్సెస్ ఆర్ 12. ఇక్కడ రాయడం జరిగింది చూడండి. ఇది ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ప్రెజెంట్‌తో 4 కూడా. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అలాగే పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. విత్ ఫ్యూచర్ చూడండి. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. టోటల్ టెన్సెస్ ఆర్ 12. ఈరోజు మన కాన్సెప్ట్‌లో ఏంటంటే టెన్సెస్ నేర్చుకుంటున్నాం. ఇలా టెన్స్ నేర్చుకోవాలంటే మనం ఎన్ని టెన్స్‌లు రాయగలగాలి అనేది ముఖ్యం. మనం రాయాల్సిన టెన్సెస్ అయితే 12 టెన్సెస్ అన్నమాట. ఇప్పుడు మన వైట్ బోర్డ్ మీద మనం టోటల్‌గా టెన్స్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రిన్సిపల్ వెర్బ్‌ని, హెల్పింగ్ వెర్బ్‌ని చూద్దాం. ఇప్పుడు ఆహ్, ఆల్రెడీ మనకు అయిపోయిన టెంప్లేట్స్‌లో మనం ఏం చేసామంటే ప్రిన్సిపల్ వెర్బ్ గురించి తెలుసుకున్నాం. ప్రిన్సిపల్ వెర్బ్ చూడండి. టేక్, టుక్, టేకెన్ అంటే ప్రెజెంట్ ఫార్ము, పాస్ట్ ఫార్ము, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్ము. అలాగే ఫ్యూచర్ ఫార్మ్. ఫ్యూచర్ ఫార్మ్ కావాలంటే మనం ఏం చేసామంటే ఈ ప్రెజెంట్ ఫార్మ్‌ని తీసుకొని దీని ముందు విల్ పెట్టాం. అంటే ఇది టేక్ అయితే ఇది విల్ టేక్ అవుతుంది. అలాగే ప్రెజెంట్ పార్టిసిపుల్ కావాలంటే మనం ఏం చేసామంటే, ఇదే ప్రెజెంట్ ఫార్మ్ వెర్బ్‌ని తీసుకొని దీనికి ఇంగ్ ఫార్మ్ యాడ్ చేసాం. అంటే టేకింగ్. టోటల్‌గా ఏమొచ్చాయి మనకి ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్, ఫ్యూచర్, ప్రెజెంట్ పార్టిసిపుల్. అంటే టేక్, టుక్, టేకెన్, విల్ టేక్, టేకింగ్. ఈ 5 ఫార్మ్స్‌తో మనం ప్రిన్సిపల్ వెర్బ్‌ని రెడీ చేసుకున్నాం. అలాగే హెల్పింగ్ వెర్బ్స్‌కొచ్చేసరికి మనకి 2 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. ఒకటి బీ, 2 హావ్. ఓకే. ఇప్పుడు చూడండి బీ ఈ బీ తాలూకా ఫుల్ ఫార్మ్స్ చూద్దాం. ఇక్కడ ప్రిన్సిపల్ వెర్బ్‌కి ఎలాగైతే 5 ఫార్మ్స్ ఉన్నాయో, ఇక్కడ కూడా దీనికి కూడా 5 ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటా 5 ఫార్మ్స్ చూద్దాం. ఫస్ట్‌ది ఇదేంటిది ఇది ప్రెజెంట్ ఇది. ఓకే. ప్రెజెంట్ ఇదేమో పాస్ట్. మూడోది పాస్ట్ పార్టిసిపుల్. నాలుగోది ఫ్యూచర్. ఇదేమో ప్రెజెంట్ పార్టిసిపుల్. ఓకేనా? అంటే 5 ఫార్మ్స్ ఇవి చూద్దాం. ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్, ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇక్కడ బీకి 3 ఫార్మ్స్ ఉన్నాయి చూడండి. యామ్, ఈజ్, ఆర్. అలాగే వర్జ్‌కి ఒక ఫార్మ్ ఉంది వెర్. అంటే బి ఏంటి ప్రెజెంట్ ఫార్మ్ అనమాట. వర్జ్ ఏమో పాస్ట్ ఫార్మ్. బీనేమో పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ మూడో ఫార్మ్. నాలుగో ఫార్మ్ ఏమో విల్ బి ఏమో
ఈ బీనే తీసుకొని ఈ బీకి ముందున విల్ పెడితే అంటే విల్ బీ అయింది. అంటే ఫ్యూచర్ ఫార్మ్. అలాగే ఇదే బీని తీసుకొని దీనికి చివరన ఇంగ్ ఫార్మ్ పెట్టినట్టయితే బీయింగ్ అయింది. మొత్తం టోటల్ 5 ఫార్మ్స్. అంటే బీ, వస్, బీన్, విల్ బీ, బీయింగ్. అలాగే ఇక్కడ హ్యావ్ ఏమో ప్రెజెంట్ ఫార్మ్. హ్యావ్ గాని, హాస్ గాని. పాస్ట్‌లోకెళ్ళేసరికి హ్యాడ్ అవుతది. పాస్ట్ పార్టిసిపుల్‌గా కూడా హ్యాడే అవుతది. అలాగే ఈ హావ్ తీసుకొని దాని ముందు విల్ పెడితే విల్ హావ్ అంటే ఫ్యూచర్ ఫార్మ్. అలాగే ఇదే హావ్ తీసుకొని దానికి ఇంగ్ ఫార్మ్ చేస్తే హ్యావింగ్. ఇప్పుడు టోటల్‌గా మనం ప్రిన్సిపల్ వెర్బ్‌ని, హెల్పింగ్ వెర్బ్‌ని కలుపుతూ మనం 12 టెన్సెస్‌ని మనం తయారు చేస్తాం. 12 టెన్సులు మనం రాస్తాం అన్నమాట. ఎలా రాస్తాం అనేది ఇప్పుడు ఫాలోయింగ్ టెంప్లేట్స్‌లో మనకు తెలుస్తదనమాట. ఇప్పుడు మనం సింపుల్ టెన్సెస్ గురించి తెలుసుకుందాం. నార్మల్‌గా సింపుల్ టెన్సెస్ 3 ఉంటాయి. అవేంటంటే ప్రెజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. మొత్తం 3 సింపుల్ టెన్స్‌లుంటాయి. ఈ సింపుల్ టెన్సెస్ రాయడానికి మనం ప్రిన్సిపల్ వెర్బ్ ఫార్మ్స్‌ని వాడుకుంటాం. చూడండి, ముందు టెంప్లేట్‌లో చెప్పినట్టుగా ప్రిన్సిపల్ వెర్బ్‌కి 5 ఫార్మ్స్ ఉంటాయి. అవేంటంటే ప్రెజెంట్ ఫార్ము, పాస్ట్ ఫార్ము, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. ఈ 3 కూడా కాంజుగేషన్‌లో ఉండే ఫార్మ్స్. అలాగే 2 ఎక్స్‌టెన్షన్ ఫార్మ్స్‌ని మనం టెన్స్ కన్‌స్ట్రక్షన్ కోసం రాసాం. ఆ 2 ఏంటంటే ఫ్యూచర్ ఒకటి, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఒకటి. ఫ్యూచర్ రాసేటప్పుడు మనం ఏం చేసామంటే, ఇదిగో ఈ ప్రెజెంట్ ఫార్మ్‌ని తీసుకొని దీని ముందు డబ్ల్యూఐఎల్ఎల్ విల్ పెట్టాం. అంటే ఇది విల్ టేక్ అయింది. ఇది టేక్ అయితే ఇది విల్ టేక్ అయింది. అలాగే ప్రెజెంట్ పార్టిసిపుల్ రాయడానికి మనం ఏం చేసామంటే, ఇదే ప్రెజెంట్ ఫార్మ్‌ని తీసుకొని దానికి తర్వాత ఐఎన్‌జీ ఇంగ్ ఫార్మ్‌ని యాడ్ చేసాం. అంటే టేకింగ్ అయింది. టోటల్‌గా మనకి 5 ఫార్మ్స్ ఉన్నాయి. ఇందులో మొదటి 3 డిక్షనరీలో ఉంటాయి. ఈ 2 ఎక్స్‌టెన్షన్ ఫార్మ్స్ అన్నమాట. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే సింపుల్ టెన్సెస్‌ని రాయడం. ఇందులో చూడండి ప్రెజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్ రాయాలి. రాయాలంటే ఇప్పుడు చూడండి ప్రెజెంట్ సింపుల్ రాసేటప్పుడు మనం ఇక్కడుండే ప్రెజెంట్ ఫార్మ్‌ని వాడుకుంటాం. అంటే చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఐ అండి. తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ పెట్టాం. ఏంటి టేక్. ఐ టేక్. ఇది చాలా సింపుల్ అన్నమాట. అలాగే మనం పాస్ట్ సింపుల్ రాసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఉండే పాస్ట్ ఫార్మ్‌ని వాడుకుంటాం. చూడండి ఇక్కడ పాస్ట్. ఇగో పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. అంటే సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అన్నమాట. అంటే ఐ టుక్. అలాగే ఫ్యూచర్ సింపుల్ రాసేటప్పుడు మనం ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్‌ని వాడుకుంటాం. వాడుకుంటే ఫ్యూచర్ ఫార్మ్ అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ ఫార్మ్ కదా! అది వాడుకుంటాం. అందుకే ఇక్కడ చూడండి విల్ టేక్ వచ్చింది. టోటల్‌గా 3 టెన్స్‌లు ప్రెజెంట్ సింపుల్ ఏమో ఐ టేక్ సబ్జెక్ట్ ఐ అయితే, పాస్ట్ సింపుల్‌కొచ్చేసరికి అది ఐ టుక్‌గా మారింది. అంటే టేక్ ఏమైంది? టుక్‌గా మారింది. అదే ఫ్యూచర్ సింపుల్‌లోకొచ్చేసరికి అది విల్ టేక్‌గా మారిందనమాట. అంటే ప్రెజెంట్ ఫార్మ్‌ని ప్రెజెంట్ సింపుల్‌లోను, పాస్ట్ ఫార్మ్‌ని పాస్ట్ సింపుల్‌లోను, ఫ్యూచర్ ఫార్మ్‌ని ఫ్యూచర్ సింపుల్‌లోని వాడుకున్నాం. కాబట్టే ఇక్కడ ఐ టేక్, పాస్ట్ సింపుల్‌కొచ్చేసరికి ఐ టుక్ అంటే రెండో ఫార్మ్. అలాగే ఫ్యూచర్ సింపుల్‌కొచ్చేసరికి ఐ విల్ టేక్ అనమాట. ఈ విధంగా మనం 3 సింపుల్ టెన్సెస్‌ని తయారు చేయడం జరిగిందనమాట. ఈ టెంప్లేట్‌లో మనం కంటిన్యూయస్ టెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్‌లో దేర్ ఆర్ 3 కంటిన్యూయస్ టెన్సెస్. దే ఆర్ హియర్ ద ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, past continuous tense and future continuous tense. There are 3 continuous tenses, namely present continuous, past continuous and future continuous tense. For writing continuous tenses, we should use ప్రెజెంట్ పార్టిసిపుల్. మనకి వెర్బ్ ఫార్మ్స్ 5 ఉన్నాయి. ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్. ఈ ప్రెజెంట్ ఫార్మ్ ముందు విల్ పెడితే ఫ్యూచర్ ఫార్మ్ అండ్ ఇదే ప్రెజెంట్ ఫార్మ్ ముందు ఈ తర్వాత ఇంగ్ ఫార్మ్ పెడితే ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇప్పుడు కంటిన్యూయస్ టెన్సెస్‌లో మనకు అత్యంత కీలకమైనది ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే టేకింగ్. ఈ టేకింగ్‌ని మనం ఏం చేస్తామంటే బి అనే హెల్పింగ్ వెర్బ్ తాలూకా ఫార్మ్స్‌తో మనం కంబైన్ చేస్తాము. ఇప్పుడు చూడండి బి అనేది హెల్పింగ్ వెర్బ్. ఈ బికి 5 ఫార్మ్స్ ఉంటాయి. సాధారణంగా కాంజుగేషన్‌లో 3 ఫార్మ్స్ ఉంటాయి. 2 ఎక్స్‌టెన్షన్ ఫార్మ్స్‌ని మనం ఆల్రెడీ ఇదే వీడియోలో రాసి ఉన్నాం. ఇక్కడ చూడండి బీ, వస్, బీన్, విల్ బీ, బీయింగ్ 5 ఫార్మ్స్. బీ ప్రెజెంట్ ఫార్ము, వస్ పాస్ట్ ఫార్ము, బీన్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్, విల్ బీ అంటే ఫ్యూచర్ ఫార్మ్. ఇదే బీ ముందు విల్ పెట్టాం. విల్ బీ. బీయింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్.
ఇది కూడా ఇదే తర్వాత ఇంక్ ఫార్మ్ పెడితే వచ్చింది. ఇలా 5 ఫార్మ్స్ ఉన్నాయి. ఇందులో మనకిప్పుడు ఉపయోగపడే ఫార్మ్స్ ఏవంటే, ఈ బీ విత్ ఫుల్ ఫార్మ్స్ అంటే బీ అంటే యామ్, ఈజ్, ఆర్ ఇదొకటి. వర్, ఇదొకటి. అండ్ విల్ బీ ఒకటి. ఇప్పుడు చూడండి ఈ బీని తీసుకెళ్ళి ప్రెజెంట్ పార్టిసిపుల్‌కి కలపండి. బీ ప్లస్ టేకింగ్ అంటే బీ అంటే యామ్. యామ్ టేకింగ్, ఈజ్ టేకింగ్, ఆర్ టేకింగ్. అదే ఇక్కడ చూపించాను చూడండి. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో సబ్జెక్ట్ ప్లస్ ఇదిగో బీ చూసారా? బీ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. అంటే బీ అంటే యామ్. ఇక్కడ ఐ కాబట్టి యామ్ పెట్టాం. ఐ యామ్ టేకింగ్ అయింది. అలాగే పాస్ట్ కంటిన్యూయస్ రాయాలంటే ఈ బీ పక్కనున్న వర్స్ చూడండి. ఇగో వజ్ ఆర్ వర్ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇగో చూసారా? సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్. ఐ కాబట్టి వజ్ రాసాం. ఐ వాస్ టేకింగ్. ఓకేనా? అదే ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ కావాలనుకోండి. ఇదే దీనికి ఇందులో బీ ఫార్మ్ అయినటువంటి విల్ బీని తీసుకొచ్చి మనం ప్రెజెంట్ పార్టిసిపుల్‌కి కలపాలి. అంటే విల్ బీ టేకింగ్ చూసారా? విల్ బీ టేకింగ్. చూసారా ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఐ విల్ బీ టేకింగ్. అంటే ఐ యామ్ టేకింగ్, ఐ వాస్ టేకింగ్, ఐ విల్ బీ టేకింగ్. ఐ యామ్ టేకింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్. ఐ వాస్ టేకింగ్ అంటే పాస్ట్ కంటిన్యూయస్. ఐ విల్ బీ టేకింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. ఈ విధంగా మనకి 3 ప్రెజెంట్ టెన్స్‌లు కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్‌ని బీ అనే హెల్పింగ్ వెర్బ్‌తో కంబైన్ చేయడం ద్వారా మనకి ఏర్పడతాయి. చూసారా ఇక్కడ క్లియర్‌గా బీ ప్లస్ ప్రెజెంట్ పార్టిసిపుల్. బీ టేకింగ్ అంటే యామ్ టేకింగ్, ఈజ్ టేకింగ్, ఆర్ టేకింగ్. ఇక్కడ చూడండి వాస్ టేకింగ్, వర్ టేకింగ్ పాస్ట్ కంటిన్యూయస్. విల్ బీ టేకింగ్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అన్నమాట. ఈ విధంగా మనకి కంటిన్యూయస్ టెన్సెస్ అనేవి ఏర్పడతాయన్నమాట. ఈ టెంప్లేట్‌లో మనం పెర్ఫెక్ట్ టెన్సెస్ గురించి తెలుసుకుందాం. పెర్ఫెక్ట్ టెన్సెస్ 3. అవేంటంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్. 3 పెర్ఫెక్ట్ టెన్స్‌లుంటాయి. అయితే ఈ పెర్ఫెక్ట్ టెన్సెస్‌ని రాయడానికి కూడా మామూలుగా మనం ప్రిన్సిపల్ వెర్బ్ తాలూకా 5 ఫార్మ్స్‌ని ఇక్కడ చూపించడం జరిగింది చూడండి. ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్, ఫ్యూచర్ ఫార్మ్, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్. ఈ 5 ఫార్మ్‌లో మనం పాస్ట్ పార్టిసిపుల్ అనేటువంటి థర్డ్ ఫార్మ్ ఉంది కదా! పాస్ట్ పార్టిసిపుల్ అంటే టేకెన్. టేక్ అయితే టేక్ టు టేకెన్ కదా! ఈ థర్డ్ ఫార్మ్‌ని హావ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్‌తో కలిపినట్లయితే మనకి పెర్ఫెక్ట్ టెన్సెస్ ఒస్తాయి. ఎలాగో చూద్దాం. హావ్. హావ్ తాలూకా 5 ఫార్మ్స్‌ని ఇక్కడ చూపించడం జరిగింది. చూడండి. హావ్, హాడ్ అంటే హావ్ ప్రెజెంట్ ఫార్మ్, హాడ్ పాస్ట్ ఫార్మ్, హాడ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. అలాగే ఫ్యూచర్ ఫార్మ్. ఫ్యూచర్ ఫార్మ్ అంటే ఏమి లేదు. మనం ప్రెజెంట్ ఫార్మ్‌కి ముందుని విల్ పెడితే ఫ్యూచర్ ఫార్మ్ అవుతుంది. అంటే ఇక్కడ హావ్ అయితే ఇక్కడ విల్ హావ్. అలాగే ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్ అంటే హావింగ్. అంటే ఇదే ఫస్ట్ ఫార్మ్ అయినటువంటి దీనికి తర్వాత ఐఎన్‌జీ ఇంగ్ ఫార్మ్‌ని యాడ్ చేసినట్లయితే ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ ఒస్తుంది. ఇది హావ్ తాలూకా 5 ఫార్మ్స్. అయితే ఇప్పుడు ఈ 5 ఫార్మ్స్‌లో మనం పాస్ట్ పార్టిసిపుల్‌కి కలపాల్సినయయితే ఒకటో ఫార్ము, రెండో ఫార్ము, మరి నాలుగో ఫార్మ్. అంటే హావ్ టేకెన్, హాడ్ టేకెన్, అలాగే విల్ హావ్ టేకెన్. చూడండి మరొకసారి. హావ్ టేకెన్, అలాగే పెర్ఫెక్ట్‌లో హాడ్ టేకెన్, అలాగే ఫ్యూచర్ పెర్ఫెక్ట్‌లో విల్ హావ్ టేకెన్. ఎలాగో చూద్దాం. చూసారా ఇక్కడ ప్రెజెంట్ పెర్ఫెక్ట్‌లో నేను సబ్జెక్ట్‌కి హావ్ ఆర్ హాస్ అంటే ఇదిగో ఇది హావ్ ఆర్ హాస్ కలిపాను. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ అంటే హావ్ ఆర్ హాస్‌కి పాస్ట్ పార్టిసిపుల్ కలిపితే చూడండి ఐ కాబట్టి ఐ హావ్ టేకెన్ అయిందిక్కడ. అలాగే పాస్ట్ పెర్ఫెక్ట్ చూసుకున్నట్లయితే, ఈ హావ్ పక్కనున్న హాడ్ అంటే పాస్ట్ ఫార్మ్. పాస్ట్ పెర్ఫెక్ట్‌లో పాస్ట్ ఫార్మ్‌ని కలిపాను నేను. అంటే చూడండి సబ్జెక్ట్ ప్లస్ హాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ టేకెన్ పెట్టాను. అలాగే ఫ్యూచర్ పెర్ఫెక్ట్‌లో ఏం చేసామంటే చూడండి ఇగో విల్ హావ్ పెట్టాము ఇక్కడ. చూసారా? సబ్జెక్ట్ ప్లస్ విల్ హావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. అంటే ఇక్కడ ఏమైందో చూడండి. మూడిట్లోనూ గూడా పాస్ట్ పార్టిసిపుల్ వచ్చింది. వచ్చి ఇక్కడ హావ్ ఇక్కడికొచ్చేసరికి హాడ్ అయింది. ఇక్కడికొచ్చేసరికి విల్ హావ్ అయింది. ఇగో ఇక్కడ హావ్, హాడ్, విల్ హావ్. ఇక్కడ చూడండి ఐ హావ్ టేకెన్, ఐ హాడ్ టేకెన్, ఐ విల్ హావ్ టేకెన్. ఈ విధంగా మనకేంటంటే 3 పెర్ఫెక్ట్ టెన్స్‌లు అంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్, ఫ్యూచర్ పెర్ఫెక్ట్ ఏర్పడతాయి. చూసినట్లయితే ఐ హావ్ టేకెన్ అది పాస్ట్ పెర్ఫెక్ట్ అయ్యేసరికి ఏమవుద్ది? ఐ హాడ్ టేకెన్. అది ఫ్యూచర్ పెర్ఫెక్ట్ అయ్యేసరికి ఐ విల్ హావ్ టేకెన్ అవుతుందనమాట. ఈ విధంగా మన 3 పెర్ఫెక్ట్ టెన్స్‌లు కూడా తయారయ్యాయి. ఈ టెంప్లేట్‌లో మనం
పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్ గురించి తెలుసుకుందాం. పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్ కూడా మిగతా వాటిలాగే 3 ఉంటాయి. ఏంటంటే ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ అండ్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ 3 ఉంటాయి పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్. ఈ పేరులోనే చిన్న పెక్యూలియారిటీ ఉంది. ఏంటంటే ఇవి పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ యాక్షన్స్ 2 మిక్స్ అయి ఉంటాయి. పెర్ఫెక్ట్ ఉంటది. ఇంతకుముందు మనం పెర్ఫెక్ట్ టెన్సెస్ రాసాం. కంటిన్యూయస్ టెన్సెస్ రాసాం. బట్ ఇందులో పెర్ఫెక్ట్, కంటిన్యూయస్ 2 మిక్స్ అయి ఉంటాయి. పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్‌ని రాయడానికి మనం మామూలుగా ప్రిన్సిపల్ వెర్బ్ తీసుకున్నట్లయితే ఇందులో చూడండి ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్, ఫ్యూచర్ ఫార్మ్, ప్రెజెంట్ పార్టిసిపుల్‌లో ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ మనకి పనికొస్తుందనమాట. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే టేకింగ్. ఓకే. దీన్ని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే బీన్‌తో కలుపుతాం. బీన్. ఈ బీన్ ఏంటంటే బీ తాలూకా థర్డ్ ఫార్మ్ అన్నమాట. బీ తాలూకా పాస్ట్ పార్టిసిపుల్ బీన్. అంటే ఇప్పుడు టోటల్‌గా ఏమైంది? బీన్ టేకింగ్ అయింది. ఓకే. ఈ బీన్ ఎందుకంటే ఇక్కడ చూడండి పెర్ఫెక్ట్, కంటిన్యూయస్ 2 యాక్షన్స్ కంబైన్ అయినాయి కాబట్టి కంటిన్యూయస్ కోసమేమో ప్రెజెంట్ పార్టిసిపుల్ వాడినట్లయితే పర్ఫెక్ట్ కోసం పాస్ట్ పార్టిసిపుల్ అయిన బీన్‌ని వాడామన్నమాట. అంటే ఇక్కడ ఏమైంది? బీన్ టేకింగ్ అయింది. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి మనం ఏం చేస్తామంటే హావ్ అనే హెల్పింగ్ వెర్బ్‌తో కలుపుతాం. ఎలా కలుపుతామో చూడండి. ఇక్కడ హావ్ తాలూకా 5 ఫార్మ్స్‌ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. హావ్, హాడ్, హాడ్, విల్ హావ్, హావింగ్. ఇప్పుడు ఇందులో మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కావాలంటే ఇక్కడ ఉండే హావ్‌ని మిక్స్ చేయాలి. అంటే హావ్ బీన్ టేకింగ్ చూసారా ఇక్కడ? ఇదిగో హావ్ బీన్ టేకింగ్. అలాగే పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కావాలంటే, ఇక్కడ చూడండి ఈ హావ్ పక్కనే ఉన్న పాస్ట్ ఫార్మ్ అయిన హాడ్‌ని కలపాలి. అంటే హాడ్ బీన్ టేకింగ్ అవుతుంది. చూడండి ఇక్కడ హాడ్ బీన్ టేకింగ్. అలాగే ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కావాలంటే, మనకి దీని తాలూకా హావ్ తాలూకా ఫ్యూచర్ ఫార్మ్ అయినటువంటి విల్ హావ్ ఉంది కదా! ఈ విల్ హావ్‌ని కలుపుదాం. కలిపితే విల్ హావ్ బీన్ టేకింగ్. విల్ హావ్ బీన్ టేకింగ్ అవుతుంది. ఆ విధంగా హావ్ బీన్ టేకింగ్, హాడ్ బీన్ టేకింగ్, విల్ హావ్ బీన్ టేకింగ్. 3 పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో కూడా బీన్ టేకింగ్ కామన్‌గా ఉంది. మరి ఏం మారిందంటే ఇక్కడ హావ్ ఇక్కడికొచ్చేసరికి హాడ్ అయింది. ఫ్యూచర్‌లోకొచ్చేసరికి విల్ హావ్ అయిందనమాట. హావ్ బీన్ టేకింగ్, హాడ్ బీన్ టేకింగ్, విల్ హావ్ బీన్ టేకింగ్. ఈ విధంగా మనం పెర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్‌ని తయారు చేయడం జరుగుతుంది. ఇంతవరకు మనం తయారు చేసిన టెన్సెస్ అన్నిటిని ఒకే షీట్ మీదకి పట్టుకొచ్చినట్లయితే, ఇక్కడ చూడండి ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ 4 ప్రెజెంట్ టెన్స్‌లు. అలాగే పాస్ట్ టెన్సెస్‌కొచ్చేసరికి పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఈ 4 పాస్ట్ టెన్సెస్. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఈ 4 ఫ్యూచర్ టెన్స్‌లు. ఇప్పుడు ఇందులో చూడండి ప్రెజెంట్ టెన్సెస్ 4 చూద్దాం. ప్రెజెంట్ సింపుల్ ఐ టేక్. ఓకే. ప్రెజెంట్ కంటిన్యూయస్ ఐ యామ్ టేకింగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఐ హావ్ టేకెన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఐ హావ్ బీన్ టేకింగ్. అలాగే పాస్ట్ టెన్సెస్ చూసినట్లయితే పాస్ట్ సింపుల్ ఐ టుక్. పాస్ట్ కంటిన్యూయస్ ఐ వాస్ టేకింగ్. పాస్ట్ పర్ఫెక్ట్ ఐ హ్యాడ్ టేకెన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఐ హ్యాడ్ బీన్ టేకింగ్. ఫ్యూచర్ సింపుల్ ఐ విల్ టేక్. ఫ్యూచర్ కంటిన్యూయస్ ఐ విల్ బీ టేకింగ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఐ విల్ హావ్ టేకెన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఐ విల్ హావ్ బీన్ టేకింగ్. టోటల్‌గా 12 టెన్సెస్‌ని కూడా మనం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే బేసిస్‌లో రాసామనమాట. ఇప్పుడు ఒక్కసారి ఇటు పక్క చూస్తే చూడండి. రెడ్ కలర్‌లో ఉన్నవి సింపుల్ టెన్స్‌లు. చూడండి ప్రెజెంట్ సింపుల్ ఐ టేక్ కదా! ఇది పాస్ట్ సింపుల్‌గా మారేసరికి ఐ టుక్ అయింది. అంటే ప్రెజెంట్ ఫార్మ్ ఏమో పాస్ట్ ఫార్మ్‌గా మారింది. అలాగే ఫ్యూచర్‌లోకొచ్చేసరికి అది విల్ టేక్‌గా మారింది. టోటల్‌గా ఐ టేక్, ఐ టుక్, ఐ విల్ టేక్ అన్నమాట. అలాగే కంటిన్యూయస్ టెన్సెస్ చూసినట్లయితే
బ్లాక్ కలర్‌లో ఉన్నాయి కదా! ప్రెజెంట్ కంటిన్యూయస్ అయితే ఐ యామ్ టేకింగ్. పాస్ట్ కంటిన్యూయస్ అయ్యేసరికి ఏమైందంటే యామ్ ఏమో వాస్ అయింది. ఐ వాస్ టేకింగ్. ఫ్యూచర్ కంటిన్యూయస్‌లోకొచ్చేసరికి అది విల్ బీగా మారింది. ఐ విల్ బీ టేకింగ్. ఐ యామ్ టేకింగ్. ఐ వాస్ టేకింగ్. ఐ విల్ బీ టేకింగ్. అలాగే చూడండి పర్ఫెక్ట్ టెన్సెస్ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి ఇక్కడ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఐ హావ్ టేకెన్. పాస్ట్ పర్ఫెక్ట్‌కొచ్చేసరికి ఐ హాడ్ టేకెన్ అంటే హావ్ ఏమైంది? హాడ్‌గా మారింది. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్‌కొచ్చేసరికి అదేమైంది? విల్ హావ్‌గా మారింది. అంటే ఐ విల్ హావ్ టేకెన్. చూడండి ఇక్కడ ఐ హావ్ టేకెన్, ఐ హాడ్ టేకెన్, ఐ విల్ హావ్ టేకెన్. ఓకేనా? హావ్, హాడ్, విల్ హావ్. అలాగే ప్రె ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ చూసేసరికి ఇక్కడ బీన్ టేకింగ్ కామన్‌గా ఉండి హావ్ వచ్చింది. ఐ హావ్ బీన్ టేకింగ్. అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌కొచ్చేసరికి హావ్ బీన్ టేకింగ్ అలా ఇక్కడికొచ్చేసరికి ఏమైంది? హాడ్ బీన్ టేకింగ్ అయింది. అంటే హావ్ ఎలా మారింది? హాడ్‌గా మారింది. ఇక్కడ బీన్ టేకింగ్ కామన్. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌కొచ్చేసరికి అదేమైంది? చూడండి విల్ హావ్ బీన్ టేకింగ్ అయింది. అంటే హావ్ బీన్ టేకింగ్, హాడ్ బీన్ టేకింగ్, విల్ హావ్ బీన్ టేకింగ్. ఈ విధంగా 12 టెన్సెస్ తయారవుతాయన్నమాట. ఈ వీడియోని మీరు 1కి 2 సార్లు చూసినట్లయితే మీకు టెన్స్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీకు ఈ లాస్ట్ టెంప్లేట్ ఒక ప్రాక్టీస్ టెంప్లేట్. ఇక్కడ మనం వెర్బ్‌ని మార్చి టెన్సెస్‌ని చూద్దాం. ఎలా అంటే సపోజ్ చూడండి ఇంతవరకు మనం టేక్ అనే వెర్బ్‌తో టెన్సెస్ రాసాం. టేక్, టుక్, టేకెన్, విల్ టేక్, టేకింగ్. ఇప్పుడు వెర్బ్‌ని మార్చాం. గో, వెంట్, గాన్, విల్ గో, గోయింగ్. ఓకే. ఇప్పుడు చూడండి ప్రెజెంట్ సింపుల్ ఐ గో. ప్రెజెంట్ కంటిన్యూయస్ ఐ యామ్ గోయింగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఐ హావ్ గాన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఐ హావ్ బీన్ గోయింగ్. పాస్ట్ సింపుల్ ఐ వెంట్. పాస్ట్ కంటిన్యూయస్ ఐ వాస్ గోయింగ్. పాస్ట్ పర్ఫెక్ట్ ఐ హ్యాడ్ గాన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఐ హ్యాడ్ బీన్ గోయింగ్. ఫ్యూచర్ సింపుల్ ఐ విల్ గో. Future continuous I will be going. Future perfect I will have gone. Future perfect continuous I will have been going. ఇప్పుడు సింపుల్ టెన్సెస్ చూసినట్టయితే చూడండి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఐ గో, ఐ వెంట్, ఐ విల్ గో. ఫార్మ్స్ చూడండి. గో, వెంట్, విల్ గో. ఫస్ట్ దానికి చూడండి ఐ గో అని రాసాం. ఐ వెంట్, ఐ విల్ గో. ఈ రకంగా సింపుల్ టెన్సెస్ 3 ఏర్పడ్డాయి. కంటిన్యూయస్ టెన్సెస్‌లో చూడండి మూడిట్లోనూ కూడా గోయింగ్ ఈస్ కామన్. ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది కామన్‌గా ఉంది. ఇక్కడ బీ ఫార్మ్ అంటే బీ అంటే యామ్, ఈజ్, ఆర్. ఇక్కడ ఐ కాబట్టి యామ్ వచ్చింది. ఐ యామ్ గోయింగ్, ఐ వాస్ గోయింగ్, ఐ విల్ బి గోయింగ్. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్సెస్ చూసినట్టయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో ఐ హావ్ గాన్. మూడిట్లోనూ కూడా గాన్ ఫిక్స్డ్. గాన్ మూడిట్లోనూ ఉంది. అంటే గాన్ అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ మూడిట్లోనూ ఉంది. ఇక్కడ హావ్, హాడ్, విల్ హావ్. ఐ హావ్ గాన్, ఐ హాడ్ గాన్, ఐ విల్ హావ్ గాన్. అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్ చూసినట్టయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఇక్కడ ఆ మూడిట్లోనూ కూడా బీన్ గోయింగ్ అనేది ఫిక్స్డ్. చూడండి బీన్ గోయింగ్ మూడిట్లోనూ వచ్చింది. ఒక హెల్పింగ్ వర్బ్ మాత్రం హావ్, హాడ్, విల్ హావ్. ఐ హావ్ బీన్ గోయింగ్, ఐ హాడ్ బీన్ గోయింగ్, ఐ విల్ హావ్ బీన్ గోయింగ్. ఈ రకంగా మనం టెన్సెస్‌ని మనం వేరే వెర్బ్‌తో రాసాం. ఇప్పుడు మిగతా వెర్బ్స్‌తో ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ చూడండి డూ, డిడ్, డన్ అనుకోండి. ఇక్కడ ఐ గో, ఐ డూ, ఐ యామ్ డూయింగ్, ఐ హావ్ డన్, ఐ హావ్ బీన్ డూయింగ్. ఐ డిడ్ ఇక్కడ సెకండ్ ఫార్మ్. అంటే డూ, డిడ్ అవుద్ది కదా! ఐ డిడ్. ఐ వాస్ డూయింగ్. ఐ హ్యాడ్ డన్. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్. అలా ఇక్కడికొచ్చేసరికి ఐ విల్ డూ. ఐ విల్ బి డూయింగ్. ఐ విల్ హావ్ డన్. ఐ విల్ హావ్ బీన్ డూయింగ్. అలాగే మరో వెర్బ్ ఏదైనా తీసుకుందాం. సింగ్, సాంగ్, సంగ్. ఐ సింగ్. ఐ యామ్ సింగింగ్. ఐ హావ్ సంగ్. ఐ హావ్ బీన్ సింగింగ్. ఐ సాంగ్ సెకండ్ ఫార్మ్ ఇక్కడ. ఐ సాంగ్ కదా! ఐ సాంగ్. ఐ వాస్ సింగింగ్. ఐ హాడ్ సంగ్. ఐ హాడ్ బీన్ సింగింగ్. ఐ విల్ సింగ్. ఐ విల్ బి సింగింగ్. ఐ విల్ హావ్ సంగ్. ఐ విల్ హావ్ బీన్ సింగింగ్. ఇలా మోర్ వెర్బ్స్‌తో మనం ప్రాక్టీస్ చేసి టెన్సెస్ మీద పట్టు సాధించడం అనేది జరుగుతుంది. టెన్సెస్ మీద పట్టు సాధించకపోతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఏ రోజుకి రాదు. కాబట్టి ఖచ్చితంగా టెన్స్ మీద ప్రొఫిషియన్సీ సాధించాలి.
ఐ థింక్ నేను ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను.